హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ గాజోజి శ్రీనివాస్ గారు రచించిన 'గంగ తీసుకెళ్ళనిది' అనే కథని వినేద్దామండి. జీవితంలో కొన్ని ప్రయాణాల్ని మనం ఎంచుకుంటాం. కోరికల కోసం, అవసరాల కోసం, వినోదం కోసం. కానీ కొన్ని ప్రయాణాలు ఉంటాయి. వాటిని మనం ఎంచుకోం. అవే మనల్ని ఎంచుకుంటాయి. అవి ఒక ప్రదేశానికి కాదు, మనలో దాగి ఉన్న ప్రశ్నల దగ్గరకు తీసుకెళ్తాయి. కాశీకి నేను చేసిన ప్రయాణం అలాంటిదే. ఆ ప్రయాణానికి ముందు జీవితం, మరణం, దైవం గురించి నాకు కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉండేవి. కానీ కాశీ నుంచి తిరిగి వచ్చినప్పుడు వాటిలో ఒక నిశ్శబ్దమైన మార్పు చోటు చేసుకుంది. ఆ మార్పుకు కారణం గంగ కాదు, కాశీ కాదు. ఒక స్నేహితుడి దుఃఖం, ఒక తండ్రి జ్ఞాపకం, ఒక అపరిచితుడి జీవన దృష్టి. రాజేష్ నా చిన్ననాటి స్నేహితుడు. మేమిద్దరం ఒకే వీధిలో ఉండేవాళ్ళం. పాఠశాల రోజులు, ఆటలు, చిన్న చిన్న కలలు మా స్నేహాన్ని దృఢపరిచాయి. మా ఇళ్ల మధ్య కూడా అదే ఆత్మీయత ఉండేది. వారి ఇంటి పండుగ మా ఇంటి పండగే, మా ఇంటి సంతోషం వారి ఇంటి సంతోషమే. రాజేష్ వాళ్ళ నాన్నగారు నాకు ఎప్పుడూ పరాయివాడిలా అనిపించలేదు. ఆయనలో ఒక అరుదైన నిరాడంబరత, ప్రశాంతత ఉండేవి. పెద్ద పెద్ద తత్వాలు చెప్పేవారు కాదు, కానీ ఆయన మాటల్లో, ప్రవర్తనలో మానవత వెల్లివిరిసేది. వర్షం కురుస్తున్న ఓ సాయంత్రం వారి ఇంటి ముందు ఆకలితో నిల్చున్న వృద్ధుడికి అన్నం వండించి మరీ పెట్టారు. మన దగ్గర ఉన్నది పంచుకుంటే అది తగ్గదు, మనిషితనం పెరుగుతుంది అని ఆయన అప్పుడు అన్నారు. ఆ మాటలు అప్పట్లో సాధారణంగా అనిపించిన తరువాత నా జీవితంలో అర్థవంతమైన జ్ఞాపకంగా మిగిలిపోయాయి. ఒకసారి నేను పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు తెచ్చుకున్నాను. ఇంట్లో చెప్పడానికి భయపడి రాజేష్ వాళ్ళ ఇంటి ముందు ఒంటరిగా కూర్చున్నాను. అది గమనించిన ఆయన, ఏంటి, యుద్ధం ఓడి వచ్చిన సైనికుడిలా కూర్చున్నావు అని నవ్వుతూ అడిగారు. నేను మార్కుల సంగతి చెప్పాను. ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండి, తక్కువ మార్కులు వచ్చినప్పుడే రెండు తప్పులు చేయకూడదు. ఒకటి, నువ్వు పనికిరాని వాడినని అనుకోవటం. రెండోది, ప్రయత్నం మానేయటం. ఓటమి మనిషిని బలహీనుడిని చేయదు, మళ్ళీ ప్రయత్నించకపోవటమే బలహీనత అన్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్లి ఇద్దరికి టీ తీసుకొచ్చారు. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు అప్పట్లో ఓదార్పులా అనిపించాయి. కానీ తర్వాత అర్థమైంది, అవి జీవితానికి దిక్సూచికాలని. కాలం గడిచింది. మేమిద్దరం పెద్దవాళ్ళమయ్యాం. కానీ రాజేష్ వాళ్ళ నాన్నగారి పట్ల నా గౌరవం మాత్రం మారలేదు. అలాంటి జ్ఞాపకాల మధ్య ఒకరోజు ఆయన మరణించారనే వార్త తెలిసింది. ఆ వార్త విన్న వెంటనే రాజేష్ ఇంటికి వెళ్ళాను. ఇల్లు జనంతో నిండిపోయి ఉంది. పరామర్శలు, ఓదార్పుల మధ్య రాజేష్ మాత్రం నాకు ఒంటరిగా కనిపించాడు. అతని ముఖంలో కన్నీటి కంటే ఎక్కువగా ఒక శూన్యం కనిపించింది. ఆ రాత్రి ఇంటి వరండాలో మేమిద్దరం చాలాసేపు కూర్చున్నాం. మాటలు తక్కువ, మౌనం ఎక్కువ. తండ్రిని కోల్పోయిన ఒక కొడుకు మనసులో కదలాడే ప్రశ్నలకు సమాధానాలు ఉండవని, కొన్ని బాధలను మాటలు తాకలేవని ఆ రాత్రి నేను మొదటిసారిగా గమనించాను. కొంత సమయం మౌనంగా కూర్చున్న తరువాత రాజేష్ నాతో, తెలుసా, నాన్న గది తలుపు ఇప్పటికీ మోయలేకపోతున్నామన్నాడు. ఎందుకు అని అడిగాను ఆశ్చర్యంగా. ఆయన మళ్ళీ వస్తారనిపిస్తోంది. తలుపు మూసేస్తే ఆయన ఇక తిరిగి రారని మనసుకు చెప్పుకున్నట్టు అవుతుంది. అందుకే ఆ తలుపును మూయటానికి ధైర్యం రావటం లేదు అన్నాడు. అతని గొంతు బరువెక్కింది. కళ్ళు చెమ్మగిల్లాయి. చిన్నప్పుడు నాకు చీకటంటే చాలా భయం. రాత్రివేళ కరెంటు పోతే నాన్న నా పక్కనే కూర్చొని నేను ఉన్నాను కదా అనేవారు. ఆ ఒక్క మాట చాలు, నాకు భయం పోయేది. అతను బాధను దాచుకుంటూ మెల్లగా నవ్వాడు. జీవితంలో నేను ఎన్ని చోట్లకు వెళ్ళినా ఎక్కడో ఒక చోట నాన్న నిలబడి ఉన్నారనే ధైర్యం ఉండేది. ఇప్పుడు మొదటిసారి వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించటం లేదు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అన్నాడు, నాన్న చనిపోయిన రోజు నుండి ఇప్పటి వరకు నేను ఏడవలేదు. అందరూ ధైర్యంగా ఉన్నాననుకున్నారు. కానీ ఇప్పటికీ ఆయన లేరనే విషయాన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాను. ఇంట్లోకి వెళ్ళినప్పుడల్లా ఆయన కుర్చీ వైపు చూస్తాను. ఏదైనా మంచి వార్త చెప్పాలనిపిస్తే ఫోన్ తీసుకుంటాను. తర్వాత గుర్తొస్తుంది, ఆ నంబర్ ఇక ఎప్పటికీ ఎవరూ ఎత్తరు అని. ఆ మాటలు విన్నాక నేను ఏమీ మాట్లాడలేకపోయాను. కొన్ని దుఃఖాలు కన్నీళ్లుగా బయటకు పోవు. అవి జ్ఞాపకాల రూపంలో మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాయి అన్నాడు. కొన్ని రోజుల తర్వాత రాజేష్ తన తండ్రి అస్థికలను కాశీలో, గంగలో నిమజ్జనం చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఆ ప్రయాణంలో తనకు తోడుగా రావాలని అడిగినప్పుడు నేను ఎటువంటి సంకోచం లేకుండా అంగీకరించాను. అప్పటికి అది ఒక స్నేహితుడికి చేయవలసిన సహాయం మాత్రమే అనిపించింది. కాశీ చేరుకున్న మొదటి ఉదయం మేము గంగా ఘాట్ల వైపు నడిచాం. గంగ ఒడ్డున కూర్చొని ఉన్న వాళ్ళని చూస్తూ రాజేష్ మౌనంగా నడుస్తున్నాడు. అప్పుడే మా ముందు ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడి చేతిలో ఉన్న నీళ్ల సీసా జారి నేలపైన పడి దొర్లుకుంటూ కొంత దూరం వెళ్ళింది. ఆ పిల్లవాడు దాని వెంట పరిగెత్తబోతుండగా
పక్కనే కూర్చున్న ఒక వృద్ధుడు కష్టంగా లేచి సీసాను అందుకొని ఇచ్చాడు. వాడు నవ్వుతూ థాంక్యూ తాతయ్య అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వృద్ధుడు కూడా చిరునవ్వు నవ్వి మళ్ళీ తన స్థానంలోకి వెళ్లి కూర్చున్నాడు. ఆ సంఘటనలో ప్రత్యేకంగా ఏమీ లేదు. కానీ ఎందుకో రాజేష్ చాలాసేపు ఆ వృద్ధుడినే చూస్తూ నిలబడ్డాడు. ఏమైంది అని అడిగాను. కొంతమందిని చూస్తే మనకి ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తారు కదా అన్నాడు. మేమిద్దరం మళ్ళీ ముందుకు నడిచాం. తెల్లవారుజామున గంగ ఒడ్డున నిలబడి చూస్తుంటే కాశీ మరో రూపంలో కనిపించింది. తూర్పు దిక్కున ఉదయిస్తున్న సూర్యుడు గంగాజలాలపై బంగారు కాంతిని చల్లుతున్నాడు. ఘాట్ల మెట్లపైన యాత్రికులు నిశ్శబ్దంగా స్నానాలు చేస్తున్నారు. కొందరు తమ ప్రియమైన వారిని స్మరిస్తుంటే మరికొందరు చేతులు జోడించి ప్రార్థనలో మునిగిపోయారు. దూరంగా గుడిగంటల ధ్వని వినిపిస్తోంది. గంగ ఒడ్డున వేలాది మంది ఉన్నారు. కొందరు పాప ప్రక్షాళన కోసం వచ్చారు. కొందరు మోక్షం కోసం వచ్చారు. కొందరు తమకు దూరమైన వారిని చివరిసారి స్మరించుకోవడానికి వచ్చారు. ఒకవైపు అస్థికలు గంగలో కలుస్తుంటే మరోవైపు చిన్న మట్టి దీపాలు ప్రవాహంలో సాగిపోతున్నాయి. ఎవరి మనసులో ఏ ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయో తెలియదు గాని గంగ మాత్రం ఎవరి గతాన్ని తోచకుండా అందరి స్పర్శను ఒకే నిశ్శబ్దంతో తనలో కలుపుకుంటూ ముందుకు సాగిపోతోంది. అస్థికల నిమజ్జనం సమయంలో రాజేష్ చేతిలో ఉన్న చిన్న మట్టి పాత్రను చూస్తుంటే అది బూడిదతో నిండిన పాత్రగా అనిపించలేదు. అందులో ఒక తండ్రి నవ్వు ఉంది, ఒక కుటుంబ చరిత్ర ఉంది, ఒక కొడుకు బాల్యం ఉంది, ఒక ఇంటి ఆధారం ఉంది. గంగలో కలిసింది బూడిద మాత్రమే అయినా చివరి పిడికెడు అస్థికలు నీళ్ళలో కలిసిపోయాక కూడా రాజేష్ చేయి కొంతసేపు అలాగే నిలిచిపోయింది. అతని తండ్రి లాంటి మంచి మనిషి అలాగే మరెందరో అపరిచితులు కూడా చివరికి ఇదే ప్రవాహంలో కలిసిపోతున్నారు. అప్పుడు ఎందుకో నా మనసులో ఒక సందేహం మెదిలింది. మనుషుల జీవితాలు ఇంత భిన్నంగా ఉంటే వారి చివరి ప్రయాణం మాత్రం ఒకేలా ఉంటుందా? గంగ మాత్రం తన ప్రవాహాన్ని ఆపలేదు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆ సందేహం నాతోనే మిగిలిపోయింది. గంగలో అస్థికలను వదిలిన తర్వాత రాజేష్ చాలాసేపు నీళ్ల వైపు చూస్తూనే నిలబడ్డాడు. తరువాత నా వైపు తిరిగి ఒకంత ఆవేశంగా నిజం చెప్పు, మంచి మనిషిగా బ్రతికితే ప్రయోజనం ఏమిటి అన్నాడు. నేను ఆశ్చర్యంగా అతని వైపు చూశాను. ఎందుకు అలా అంటున్నావు అని అడిగాను. జీవితం అంతా ఇతరుల కోసం బతికారు నాన్న. ఎవరికీ చెడు చేయలేదు. ఇప్పుడు మిగిలింది ఈ బూడిద మాత్రమే. మరైతే మంచితనానికి అర్థం ఏమిటి అన్నాడు. అతని ప్రశ్నలో కోపం లేదు, బాధ మాత్రమే ఉంది. ఆ బాధ వెనుక దాగి ఉన్న ప్రశ్న నాకు ఎదురైంది. ఒక జీవితకాలపు ప్రేమ, ఆశలు, అనుబంధాలు చివరికి కొన్ని పిడికిళ్ల బూడిదగానే మిగిలిపోతాయా? ఆ క్షణంలో నా దగ్గర జవాబు లేదు. కొన్ని ప్రశ్నలకు మౌనం మాత్రమే సరైన సమాధానం. మణికర్ణిక ఘాట్ వైపు అడుగులు వేస్తూ ఉంటే గాలిలో కాలుతున్న కట్టెల వాసన సోకింది. పలుచటి పొగ ఆకాశంలోకి ఎగసిపోతూ కనిపించింది. అక్కడికి చేరుకున్న తర్వాత ఒక విచిత్రమైన నిశ్శబ్దం మనసును చుట్టుముట్టింది. జనం మాట్లాడుతున్నారు. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. చితులు మండుతున్నాయి. ఒక చితి ఆరిపోకముందే మరొకటి వెలుగుతోంది. జనం వస్తున్నారు, వెళ్తున్నారు. అయినా ఆ నిశ్శబ్దాలన్నిటికీ వెనుక ఒక లోతైన మౌనం దాగి ఉంది. జీవితము, మరణము ఒకే చోట పక్కపక్కనే నిలబడి ఉన్నట్లుగా అనిపించింది. గంగ మాత్రం అదే నిశ్చలమైన ప్రవాహంతో ముందుకు సాగుతోంది. అక్కడ నిలబడి ఉన్న రాజేష్ ఒక్కసారిగా తన తండ్రి గురించి చెప్పడం ప్రారంభించాడు. తెలుసా, చిన్నప్పుడు నన్ను స్కూల్ నుంచి తీసుకువచ్చేటప్పుడు రోడ్డు పక్కన కూర్చున్న ఒక ముసలాయనకు నాన్న ప్రతిరోజు టీ కొనిచ్చేవారు అన్నాడు. ఎందుకు అని అడిగాను. నేను అదే అడిగాను. అప్పుడు నాన్న ఆయనకు టీ అవసరం ఉండొచ్చు, కానీ అవకాశం ఉంది అంతే అన్నారు. రాజేష్ కాసేపు గంగవైపు చూస్తూ నిలబడ్డాడు. నాన్న వెళ్ళిపోయాక ఆ మాటలు ఎందుకో మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి అన్నాడు. నేను ఏమీ మాట్లాడలేదు. రాజేష్ కూడా మరేమీ మాట్లాడలేదు. గంగవైపే చూస్తూ నిలబడ్డాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక చిన్న హోటల్లో భోజనం చేయటానికి వెళ్ళాం. హోటల్ బోర్డు పైన తెలుగు అక్షరాలు తెలంగాణ రుచులు అని కనిపించగానే దూర ప్రాంతంలో కూడా ఒక ఆత్మీయత కలిగింది. మేము భోజనం ముగించబోతూ ఉండగా ఒక వృద్ధుడు హోటల్ తలుపు దగ్గరకు వచ్చాడు. అన్నా, ఆకలిగా ఉంది, కానీ డబ్బులు లేవు అన్నాడు సంకోచంగా. హోటల్ యజమాని ఏమాత్రం ఆలోచించకుండా ముందు కూర్చోండి, ఆకలికి డబ్బులతో సంబంధం లేదు అన్నాడు. కొద్దిసేపటికి వృద్ధుడి ముందు వేడి భోజనం పెట్టించాడు. అతను తింటూ ఉండగా నేను ఆశ్చర్యంగా చూస్తుంటే హోటల్ యజమాని చిరునవ్వు నవ్వాడు. కాశీకి వచ్చిన వాళ్ళు దేవుణ్ణి గుడిలో వెతుకుతారు బాబు. నాకైతే ఆకలితో వచ్చిన మనిషి తృప్తిగా భోజనం చేసిన తర్వాత అతని ముఖంలోనే కనిపిస్తాడు దేవుడు అన్నాడు. అంతలో భోజనం ముగించిన వృద్ధుడు చేతులు జోడించి నమస్కరించాడు. యజమాని కూడా తిరిగి నమస్కారం చేస్తూ, చూడండి, ఇప్పుడే విశ్వనాథుడు భోజనం చేసి వెళ్ళాడు అన్నాడు మాతో. ఆ మాట విన్న తర్వాత మేమిద్దరం కొద్దిసేపు మౌనంగా కూర్చున్నాం.
ఆ రోజు కాశీ విశ్వనాథ ఆలయంలో నాకు దర్శనం దొరికిందో లేదో తెలియదు కానీ ఈ చిన్న హోటల్లో మాత్రం మనిషి మీద మనిషి చూపించే కరుణను చూశాను. తిరుగు ప్రయాణంలో రాజేష్ నిద్రపోయాడు. నేను కిటికీ బయట అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ కూర్చున్నాను. అప్పుడు రాజేష్ వాళ్ళ నాన్న మాటలు గుర్తొచ్చాయి. డబ్బు బ్యాంకులో మిగులుతుంది, కానీ చేసిన మంచి మనుషుల హృదయాల్లో మిగులుతుంది. కొన్ని వారాల తర్వాత రాజేష్ ఇంటికి వెళ్ళాను. ఇంటి ముందు ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. రాజేష్ అతనికి భోజనం వడ్డిస్తున్నాడు. ఎవరాయనా అని అడిగాను. తెలియదు అన్నాడు రాజేష్. మరి అని ఆశ్చర్యంగా చూశాను. ఆకలిగా ఉందన్నాడు. అతను మళ్ళీ వృద్ధుడి ప్లేట్లో అన్నం వడ్డించుతూ. ఆ వృద్ధుడు భోజనం చేస్తున్నంతసేపు రాజేష్ మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఆయన భోజనం ముగించి లేచిపోయిన తర్వాత రాజేష్ ఖాళీ ప్లేట్ను చేతిలో పట్టుకుని కొద్దిసేపు అలానే నిలబడ్డాడు. ఏమైంది అని అడిగాను. అతను మెల్లగా నవ్వాడు. నేను చిన్నప్పుడు భోజనం చేయకుండా మారాం చేస్తే నాన్న అన్నం ముద్దలు చేసి బతిమాలుతూ కథలు చెబుతూ నా వెనక తిరిగేవాడు. ఇప్పుడు ఎవరికైనా అన్నం పెడుతున్నప్పుడల్లా ఎందుకో నాన్న గుర్తొస్తున్నారు అన్నాడు. అంతే. ఆ క్షణంలో అతను వడ్డిస్తున్నది అన్నం మాత్రమే కాదని నాకు అర్థమైంది. చిన్నప్పుడు తన చేత్తో అన్నం ముద్దలుగా పెట్టిన తండ్రి ప్రేమ ఇప్పుడు అతని చేతుల ద్వారా మరో ఆకలిగొన్న మనిషి దగ్గరకు చేరుతోంది. కాశీ నుంచి తెచ్చుకున్న గంగాజలం అప్పటికే అయిపోయి ఉండవచ్చు. కానీ కాశీ నాకు నేర్పిన పాఠం మాత్రం ఆ ఇంటి ముందర ఇంకా జీవించి ఉంది. ఆ దృశ్యం చూసిన క్షణంలో నాకు రాజేష్ వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చారు. ఎన్నో సంవత్సరాల క్రితం ఇదే విధంగా ఆకలితో ఉన్న ఒక వృద్ధుడికి ఆయన అన్నం పెట్టిన సాయంత్రం నా కళ్ళ ముందు మెదిలింది. రాజేష్ అది ప్రత్యేకంగా ఆలోచించి చేసిన పని కాకపోవచ్చు. కానీ ఆ క్షణంలో నాకు ఒక విషయం స్పష్టమైంది. మనిషి తన పిల్లలకు ఆస్తిని మాత్రమే వదిలిపెట్టడు, తన హృదయాన్ని కూడా వదిలిపెడతాడు. గంగ ఒడిన రాజేష్ అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు ఇప్పుడు దొరికింది. మంచి మనిషి వదిలి వెళ్లేది కేవలం బూడిదను కాదు, తన మంచితనాన్ని ముందుకు తీసుకువెళ్లే మనుషుల్ని. గంగ తీసుకెళ్లింది ఆయన అస్థికలను మాత్రమే, తీసుకెళ్లలేనిది ఆయన మంచితనం. అది ఇప్పుడు రాజేష్ చేతిలో అన్నమై మరో ఆకలిగొన్న మనిషి దగ్గరకు చేరుతోంది. కొందరు మనుషులు గంగలో కలిసిపోరు. వారు తమను ప్రేమించిన వారి ప్రవర్తనలో, తమ వల్ల మారిన జీవితాల్లో గంగలా ప్రవహిస్తూనే ఉంటారు. గంగ తీసుకెళ్లనిది అదే. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.